హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా వంటిల్లు. ఈరోజు చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం అండి. ఇది చాలా సింపుల్గా అలాగే తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికి ముందుగా ఒక పాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇలా ఎగ్స్ సన్నగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ కారం వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు ఎగ్స్ మంచి రంగులోకి వచ్చేసాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, అలాగే 2 దాల్చిన చెక్క పీసెస్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ 2 కప్పుల ఆనియన్స్ కట్ చేసుకున్న పీసెస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ కర్రీకి 4 నుంచి 5 వరకు ఆనియన్స్ పడతాయండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ ఇక్కడ వేస్తున్నాను. సో మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ ఆనియన్స్ బాగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు. బాగా అలా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకునేలోగా మనం ఈ టొమాటో ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా బాగా వేగిన తర్వాత మనం ఈ తయారు చేసుకున్న టొమాటో ప్యూరీని ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు చెంచా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మంచి రంగు రావడానికి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్దిగా అవసరమైతే వేసుకోవాలి. సో గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఇంకొంచెం వేస్తున్నాను ఇక్కడ నేను. వేసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. సో ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇది రైస్‌తోని, చపాతీతోని సూపర్‌గా ఉంటుందండి. సో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి.